ఎన్ఎల్పి ర్యాపో బిల్డింగ్ టెక్నిక్. ఈ ర్యాపో బిల్డింగ్ టెక్నిక్ని ఎప్పుడు వాడతామో, ఎందుకు వాడతాము? మనం ఇతరులతో సంభాషించేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళని తొందరగా ఆకర్షించడానికి, మనం అనుకున్నది వాళ్ళు ఒప్పుకునేలాగా చేయడానికి, వాళ్ళతో తొందరగా కనెక్షన్ ఏర్పడడానికి, బాండింగ్ ఏర్పడడానికి ఈ టెక్నిక్ని వాడతాము. ఈ టెక్నిక్లో మ్యాచింగ్, మిర్రరింగ్, ఫేసింగ్, లీడింగ్ ఉంటాయి. మ్యాచింగ్ అంటే ఏంది? మ్యాచింగ్ అంటే వాళ్ళని మ్యాచ్ చేయడం, వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే మనం మ్యాచ్ చేయడం. వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు, మనం కూడా కూర్చొని మాట్లాడాలి. ర్యాపో జరగాలంటే, కనెక్షన్ జరగాలంటే, వాళ్ళు నిలబడి మాట్లాడుతున్నారు, మనం కూడా నిలబడాలి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని మ్యాచ్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు ఇలా చేతులు కట్టుకొని మాట్లాడుతున్నారు, మనం కూడా చేతులు కట్టుకొని మాట్లాడాలి. కాళ్ళు ఇలా దూరం పెట్టారు, లేదంటే దగ్గరికి పెట్టారు, మనం కూడా వాళ్ళలాగానే సేమ్ వాళ్ళు ఎలా పెట్టారో అలానే వాళ్ళని మోడలింగ్ చేయాలి, మ్యాచ్ చేయాలన్నట్టు. తర్వాత వాళ్ళ టొనాలిటీ, వాళ్ళు ఏ టోన్తో మాట్లాడుతున్నారు, వాళ్ళు గట్టిగా మాట్లాడితే మనం కూడా గట్టిగా మాట్లాడాలి. వాళ్ళు స్లోగా మాట్లాడితే, నిదానంగా కొంచెం తక్కువ వాయిస్ తోటి మాట్లాడితే మనం కూడా అలాగే మాట్లాడాలి. వాళ్ళు పిచ్ ఏ విధంగా ఉంది, వాళ్ళు సాగదీసి మాట్లాడుతున్నారా, ఓకే, వాళ్ళు ఎలా మాట్లాడితే అదే టోన్ తోటి మనం మాట్లాడాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క బ్రీతింగ్ కూడా మ్యాచ్ చేయాలి. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా సేమ్ అతను ఎలా ఉన్నాడో అలా ఉండడానికి మనము ట్రై చేయాలి. ఓకే, ఇది మ్యాచింగ్. మిర్రరింగ్, మనం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మనం మ్యాచ్ చేసినప్పుడు వాళ్ళు మనకు ఆపోజిట్లో ఉంటారు, మనం మాట్లాడే పర్సన్. వాళ్ళు చెయ్యి ఇలా పెట్టుకున్నాడు అనుకోండి, మనం కూడా చెయ్యి ఇలా పెట్టాలి. కానీ అతను కుడి చేయి పెడితే మనం ఎదురుగా ఉంటాం కదా, మనం కూడా కుడి చేయి పెట్టాలి. అంటే మిర్రర్లో కుడి చేయి పెడితే మనకు ఎడమ సైడ్ ఉంటుంది అన్నట్టు, ఆపోజిట్లో ఉంటుంది. తను కుడి చేయి పెడితే, మనం కుడి చేయి పెడితే తనకు ఆపోజిట్లో ఎడమ చేయి అవుతుంది అన్నట్టు, అంటే ఎడమ సైడ్ అవుతుంది. ఈ విధంగా మిర్రరింగ్ అంటే మిర్రర్లో ఏ విధంగా కనబడుతుందో ఆ విధంగా చెయ్యి అయినా కాలైనా ఆపోజిట్లో చేయాలి. ఓకే, ఇది మిర్రరింగ్. తర్వాత ఫేసింగ్ అంటే ఏంటంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ వర్డ్స్, తను మనకి ఏమన్నా చెప్పేటప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి అన్నప్పుడు, హైదరాబాద్ నుంచి వచ్చారా అండి అంటే లాస్ట్ వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని రిపీట్ చేయాలి తొందరగా, వాళ్ళతో ర్యాపో కావాలంటే. ఓకే, ఎస్ అనే క్వశ్చన్స్ అడగాలి, ఎస్ వచ్చేటట్టు. ఓకే, మీరు హైదరాబాద్ నుంచి వచ్చారా సార్? ఎస్ అంటాడు. మీ పేరు ఇదా సార్? ఎస్ అంటాడు. అంటే నో అనే ఛాన్స్ లేకుండా ఎస్ అనే క్వశ్చన్స్ అతను అనేలాగా మనం అడగాలి, క్వశ్చన్స్ అడగాలి. ఓకే, తర్వాత వాళ్ళ యొక్క ఎన్వైర్న్మెంట్ మనము మ్యాచ్ చేయాలి. అంటే మీరు నాది వైజాగ్ అని చెప్పాడు అనుకో, ఓహో మీది వైజాగా సార్, మా వైజాగ్లో మా చుట్టాలు ఉన్నారు సార్, మాట కలపాలన్నట్టు. అంటే మీది తినాలి మాది తినాలి అన్న రకంగా ఆ టైపులో మాట కలపాలి. అదేవిధంగా బిహేవియర్, తను ఏం వర్క్, నేను టీచర్ని అండి, మీరు టీచరా సార్? మా అక్క కూడా టీచరే సార్. అంటే మీకు తెలిసిన వాళ్ళలో, మీ ఫ్రెండ్స్లో, మీ రిలేటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీ టార్గెట్ ఏంటంటే వాళ్ళనితో ర్యాప్ పెంచుకోవాలి మీ టార్గెట్. అట్లా ఆ విధంగా మా అక్క కూడా టీచర్ సార్, ఆ విధంగా. అదేవిధంగా బిలీవ్స్ కూడా మ్యాచ్ చేయాలి. బిలీవ్స్ అంటే ఈరోజు శనివారం అంటే నేను ఈరోజు నాన్ వెజ్ తినను, శనివారం నాన్ వెజ్ తినరా సార్? మనం కూడా తినేది లేకుంటే నేను కూడా తిన్నాను సార్, నేను కూడా కొన్ని పాటిస్తా. లేదు శనివారం కాదు, నేను శనివారం కాదు కానీ గురువారం రోజు నేను ఉపవాసం ఉంటాను సార్, సాయిబాబా భక్తుని. ఈ విధంగా బిలీవ్స్ కూడా మ్యాచ్ చేయాలి. తను ఏ విధంగా మాట్లాడుతున్నాడో తన మాటలను మనం కనిపెట్టి ఆ విధంగా మాట కలిపే ప్రయత్నం చేస్తే తొందరగా అతనితో ర్యాపో ఏర్పడుతుంది. ఒక్కసారి ర్యాపో ఏర్పడ్డదంటే మనం అనుకున్నది రాబట్టుకోవచ్చు, మనం అనుకున్నది అతనితో ఒప్పించవచ్చు. ఈ విధంగా మాట కలపాలి. కలిపి తర్వాత అతను మనతోటి మ్యాచ్ అయ్యిండు, అప్పుడు మనం తనని లీడ్ చేయాలి. మనతోటి ఫేస్ అయ్యిందంటే తర్వాత లీడ్ చేయాలంటే ఎట్లా తెలుస్తుంది అంటే తను ఇట్లా చేతులు కట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నాడు, మనం కూడా చేతి కట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నాము. అయితే మనతోటి ర్యాప్ అయ్యిందని ఎట్లా తెలుస్తుంది అంటే సడన్గా మనం చేతులు ఇట్లా తీసేయాలి, తీసేస్తే తను కూడా తీసేస్తాడు.
సబ్కాన్షియస్గా జరుగుతుంది, తెలిసి జరగదు. తెలిసి చేయొద్దు, ఇక్కడ అతనికి అర్థమయ్యేటట్టు చేయొద్దు. అతనికి అర్థం కాకుండా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అతను చెయ్యిలో పెట్టినాక కొంచెం గ్యాప్ ఇచ్చి మనం పెట్టాలి. అయితే సబ్కాన్షియస్ మైండ్ కావాలని కూడా అతను తీసేస్తాడు. అంటే లోపల జరిగింది అదే, మన చేతులు ఇట్లా తీసేస్తే తను కూడా తీసేస్తాడు. మనం ఇట్లా మొబైల్ తీసి చూస్తే తను కూడా చూడడు. అట్లా ఆ విధంగా అన్నట్టు ర్యాపో జరుగుతుంది. అలా చేసిండు, మనం చేసినట్టు అతను చేస్తున్నాడా అంటే మనతోటి ర్యాపో ఏర్పడ్డది. అప్పుడు మనం అనుకున్నది చెప్పాలి. అప్పుడు మనం అనుకున్నది చెప్తే మనం అనుకున్నది ఓకే అవుతుంది, తను ఒప్పించవచ్చు, తనని మెప్పించవచ్చు. ఈ విధంగా సేల్ పర్సన్ అయితే మనం సేల్ చేయొచ్చు. ఇది అవతలి వాళ్ళతోటి ర్యాపో చేసే పద్ధతి. కానీ మనం ఏం చేస్తుంటాము, ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు డైరెక్ట్ వెళ్ళి మ్యాటర్ చెప్పేస్తాము. అలా చెప్తే ఒప్పుకోరండి ఎవరు. ఫస్ట్ ఎవరితోటైనా ర్యాపో చేయాలి. ర్యాపో చేసిన తర్వాత మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది చెప్పితే కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా జరుగుతుంది. మనం అనుకున్న రిజల్ట్ అనేది అక్కడ రావడానికి అవకాశం ఉంటుంది.